ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరుకుంది. 1000కి పైగా ఇండిగో విమానాల రద్దుపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించారంటూ పిలువేశారు. కేంద్రం కొత్త నిబంధనల్ని ఇండిగో పాటించకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇండిగో ఉదంతం పైన పెద్ద ఎత్తున ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఏ విధంగానైతే ఎయిర్పోర్ట్లో దాదాపు 4 రోజుల నుంచి ప్రయాణికులంతా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇక్కడే ఎయిర్పోర్ట్లో ఉండి ఏ విధంగానైతే వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా మనం చూస్తున్నాం. సో ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి కొంతమంది పిటిషనర్లు సుప్రీంకోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు. సో ఈ పిల్లో ముఖ్యంగా అంటే 1000కి పైగా విమానాల రద్దు వల్ల దేశంలో ఉన్నటువంటి ప్రయాణికులు ఏ మేర ఇబ్బందులు పడుతున్నారు, సో దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి, ఇంతకీ డీజీసీఏ మొదటనే వాళ్లకు సమాచారం ఇచ్చి ఎఫ్డిటిఎల్కి సంబంధించినటువంటి టైమింగ్స్ విషయంలో స్పష్టం చేసినప్పటికీ కూడా పైలట్లకు సంబంధించినటువంటి విశ్రాంతికి సంబంధించినటువంటి అంశంలో అప్పటికే స్పష్టం చేసి ఖచ్చితంగా మీరు ఈ 2 ఏళ్లలో దీన్ని కమిట్ చేసుకోవాలనే విషయాన్ని చెప్పినప్పటికీ కూడా ఎందుకు ఇండిగో లైట్ తీసుకుంది, ఈ కేసును త్వరితగతిగా విచారణ కూడా జరపాలంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇక మరోవైపు పెద్ద ఎత్తున ప్రయాణికులు మాత్రం దేశవ్యాప్తంగా ప్రతి ఎయిర్పోర్ట్లోనూ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు అంటే ఫ్లైట్స్ అన్ని కూడా షెడ్యూల్ చేశారు, బుకింగ్స్ జరిగాయి. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయితే గానీ వాళ్ళ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందనే విషయం చెప్పలేదు. అంటే ఇళ్ల నుంచి కానీ హోటల్స్ నుంచి కానీ వివిధ కార్యాలయాల నుంచి ఎయిర్పోర్ట్కు చేరుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు. అంటే డీజీసీఏ వాళ్లకు ఎఫ్డిటిఎల్ పేరుతో ఉన్నటువంటి ఈ పైలట్లకు విరామం సమయం అవసరము, వారంలో 2 రోజులు విశ్రాంతి అవసరం అని చెప్పినప్పటికీ కూడా సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకుంది ఆ నిర్ణయాన్ని డీజీసీఏ. అంటే మరోవైపు ఇండిగో సీఈఓ వచ్చి ఆ స్వారీ కూడా చెప్పారు ప్రయాణికులకు. కానీ 4 రోజులుగా జనం పడుతున్నటువంటి ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఎందుకంటే ఎమర్జెన్సీ కోసం వెళ్తున్నటువంటి ప్రయాణికులు అంటే తమ వాళ్ళు చనిపోయారని లేదంటే ఆసుపత్రిలో ఉన్నారని, కొందరైతే పెళ్లిళ్లకు వెళ్లేటటువంటి పెళ్లి కొడుకు కానీ పెళ్లి పిల్లలు కానీ వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనకు ఎయిర్పోర్ట్లో ఉన్నాయి. సో దీని అంతటికి కారణం ఇండిగోనే. కానీ ఇండిగో పైన పూర్తి స్థాయిలో చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇంత పెద్ద ఎత్తున ఒకే ఇండిగో మాత్రమే ఇప్పుడు దేశంలో దాదాపు 70% సర్వీసులు ప్రొవైడర్గా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇంతకీ ఏం జరిగింది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ప్రయాణికులు కూడా ఉన్నారు. 4 రోజుల నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు? ఇటువైపు చూడండి. నేను యాక్చువల్గా నా పేరు వివిఎస్ఎస్ కుమార్ అండి. నేను విజయవాడ వెళ్ళాలి. థర్స్డే నుంచి నేను ఇక్కడే ఉన్నాను. మామూలుగా కేవలం ఇది పూర్తిగా ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళ వైఫల్యం అండి. గత 18 నెలలుగా డీజీసీఏ వాళ్ళు ఈ పైలట్స్ డ్యూటీ అవర్స్ గురించి వాళ్ళకి ఫుల్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వాళ్ళు బేఖాతరు చేసి ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఏం పట్టించుకోకుండా కేవలం వాళ్ళ వ్యాపార విస్తరణ కోసమే ముందుకెళ్లారు. కానీ మిగతా ఎయిర్లైన్స్ వాళ్ళందరూ కూడా డీజీసీ వాళ్ళ యొక్క రూల్స్ ఇన్స్ట్రక్షన్స్ ఏ ఇచ్చారో అవి చక్కగా ఫాలో అయ్యి అన్నీ చేసి ఈ రోజున వాళ్ళ సర్వీసులు నిరంతరాయంగా సాగిస్తున్నారు. కానీ ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు టోటల్ సిస్టమ్ కొలాప్స్ అయ్యేదాకా తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఏమైంది, దాదాపు నిన్న 1000 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి. 1000 ఫ్లైట్లు క్యాన్సిల్ అవడం కాదు, ఇండియా మొత్తం ఇండిగో ఎయిర్లైన్స్ యొక్క ఏదైతే ఉన్నాయో అవన్నిటిలో కూడా చేసే ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు. నేను ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నా. నేను నిన్న వెళ్లాల్సింది, నాకు ఈ రోజుకి రీషెడ్యూల్ చేశారు. ఈ రోజు కూడా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. రేపటికి ఏంటి పరిస్థితి అంటే రేపు కూడా మేము చెప్పలేము. సోమవారానికి ఏదన్నా అవకాశం ఉంటే చేస్తామని చెప్పేసి అని అంటున్నారు. ఇలా ఫ్లైట్ క్యాన్సిల్ అవుతున్నటువంటి క్రమంలో మీరు ఇంకొక ఫ్లైట్ కోసం చూస్తుంటారు, అంటే వేరే ఎయిర్లైన్స్ కు చేంజ్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు కదా. సో అప్పుడు ఫేర్స్ ఎలా ఉన్నాయి? కొంత పెరిగాయి అంటున్నారు. మొన్నటి రోజు వచ్చి 50,000 చూపిస్తే 7-8,000 రూపీస్ టికెట్ 50,000కి ఏం వెళ్తామని చెప్పేసి అనుకున్నాం. అదే ఈ రోజు మిగతా ఎయిర్లైన్స్ వాళ్ళ యొక్క ఫేర్స్ చెక్ చేస్తే 80,000 నుంచి 1 lakh రూపీస్ పర్ పర్సన్ అని చెప్పేసి చూపించింది. 1 lakh. దీని మీద కూడా గవర్నమెంట్కి ఎటువంటి కంట్రోల్ ఉందో లేదో మాకు తెలియదు. యాక్చువల్గా అసలు ఇది పూర్తిగా ఢిల్లీలో విమానాశ్రయంలో మేము మగవాళ్ళము ఒక రకంగా మేము ఏదో హోటల్స్కి వెళ్ళి వస్తున్నాము. ఇక్కడ మహిళలు ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళు హోటల్స్ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఇక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే
ఎవరైతే ఈ రిఫండ్ అమౌంట్ తీసుకుని ఆ అమౌంట్ తోటి వాళ్ళ గమ్యాలు చేరుకునే పరిస్థితుల్లో కూడా ఉన్నారు. వాళ్ళది వీళ్ళైతే రిఫండ్ గురించి ఏం చెప్తున్నారంటే 1 week to 10 days అని చెప్తున్నారు. 1 week to 10 days అని చెప్తున్నారు. ఆ 10 daysలో మరి వీళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఆ రిఫండ్ అమౌంట్ వస్తేనే మేము మళ్ళీ వేరే ముందుకు వెళ్ళగలం అని చెప్పేసి చిన్న పరిస్థితి ఉంది. రకరకాల కాదులు ఆఫీసర్స్ ఉన్నారు, రాజకీయ రంగ ప్రముఖులు ఉన్నారు, తర్వాత బోల్డ్ బిజినెస్ మెన్ ఉన్నారు, సినీ రంగం అన్ని రకాల వాళ్ళు, ఆమ్ జనతా ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఏదైతే ఉందో వాళ్ళైతే పూర్తిగా అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వర్ణనాతీతం. ఎందుకు అంటే మామూలుగా ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ముందే చెప్తుంటారు, కానీ మీరు చెక్ ఇన్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అయినటువంటి విషయం తెలియట్లేదు. నాకు బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేసారు రాత్రి. ఈ రోజు ఫ్లైట్కి నాకు బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేసారు. యాక్చువల్గా బోర్డింగ్ పాస్ ఇస్తే కంపల్సరీ ఫ్లైట్ ఎక్కించుకోవాల్సింది, కానీ ఫ్లైట్ క్యాన్సిల్, ఎయిర్లైన్స్ వాళ్ళు ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్పేసి వాళ్ళు వచ్చి చెప్తున్నారు. యాక్చువల్ వాళ్ళు కూడా ఇంత ఒకేసారి తాకిడి పడేసరికి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. రకరకాలటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వాళ్ళ మీద కూడా విపరీతమైనటువంటి, మీకు చూస్తే అర్థమవుతుంది. ఢిల్లీ చూడొచ్చు అంటే ఒకవైపు అంటే ఇంకా కూడా ప్రయాణికులు తమకు సంబంధించినటువంటి ఏదైతే టికెట్లకు సంబంధించినటువంటి ఏం చేయబోతున్నారు, ఏంటి అంటే ఫ్లైట్ రీషెడ్యూల్ చేస్తారా లేదంటే రీఫండ్ చేస్తారా, ఇంకా ఎటువంటి ఛాన్స్ ఉన్నాయంటూ కూడా ఇంకా ఇండిగో సిబ్బందితో గొడవ పడుతూనే ఉన్నారు. కౌంటర్ వద్దకు వెళ్తున్నారు, వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇండిగో మళ్ళీ రీషెడ్యూల్ చేస్తున్నామంటూ కొందరికి టికెట్స్ ఇస్తుంది, కానీ రీఫండ్ విషయంలో మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా దానికి వారం నుంచి 10 రోజుల సమయం పడుతుంది అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో కొంతమంది అంటే ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ఫ్లైట్ ఒకవేళ రీఫండ్ వస్తే మాత్రమే మేము ఇక్కడ నుంచి వెళ్ళగలమైనటువంటి వాళ్ళైతే ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఉండిపోతున్నారు. వాళ్ళు అటు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక అంటూ ఎంతో ఇబ్బందులు అయితే పడుతూనే కనిపిస్తున్నారు. భోగి. థ్యాంక్ యూ రాజు.